భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో అందరూ కూడా స్వరమెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా స్తుతి చెల్లిద్దాం. ఎన్నో చేశారు ప్రభు. ప్రతి నెల మనం ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాం ప్రభుని. అడిగినది ప్రతిదీ కూడా ప్రభు దయచేస్తానే వచ్చాడు. ఏది అడిగేమో అన్నీ చేస్తూ వచ్చాడు. ఆరోగ్యం అడిగితే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఉద్యోగ విషయాలలో కృపతోడే నిలుపమంటే తోడే నిలిపాడు. ప్రమోషన్ విషయాలలో ప్రభు అద్భుతాన్ని జరిగించమని అడిగినప్పుడు ప్రభువుకు అద్భుతాన్ని చేశాడు. ట్రాన్స్ఫర్ల విషయాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఏ విషయాలలో ఏ విషయము నిమిత్తం దేవుని మనం అడిగామో సేవాపరంగా సేవా విషయాల్లో అడుగుతూ వచ్చాం. దేవుడు అన్నీ చేస్తూ వచ్చాడు. అవసరతల నిమిత్తం ప్రార్థించాం. అన్నీ ప్రభు చేస్తూ వచ్చాడు. మనం అడిగినది ప్రతిదీ కూడా దేవుడు కార్యాన్ని సఫలీకృతం జరిగిస్తూ వచ్చాడు. మనం చేసిన ప్రతి విజ్ఞాపన ప్రభు ఆలకించాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అడుగు పెడుతున్న స్థలాలలో అద్భుతాలు జరిగించాడు. నూతన కృపలను దేవుడు అనుగ్రహించాడు. నూతనమైన అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. నూతనమైనటువంటి వాత్సల్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అధిక కృప అధిక బలము కలిగేటట్లు ప్రభు చేశాడు. ఇన్ని ఘనకార్యాలు జరిగించినటువంటి ప్రభువుకి నిండు మనసుతో దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిండు మనసుతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిండు మనసుతో దేవుని నామాన్ని స్మరిద్దాం. ఆ కృప వెంబడి కృప పొందగలిగేటట్లు అయ్యా ఈ నెలంతయు కూడా నీ కృపలతో మమ్మల్ని నింపండి నాయనా. నీ బలముతో మమ్మల్ని నింపండి నాయనా. నీ క్షేమాన్ని మా జీవితానికి మీరు కలుగు చేయండి అయ్యా. మేము బలవంతులుగా మార్చబడినట్లుగా ఈ నెలలో ప్రభా, ఈ సంపూర్ణమైన నెల, ఈ 7వ నెలలో నూతనమైనటువంటి బలము మేము పొందాలి. నూతన శక్తిని మేము పొందాలి. నూతన కృపను మేము పొందాలి. నూతన అభిషేకాన్ని మేము పొందాలి. నూతనమైనటువంటి బలము కలగాలి. అధికమైనటువంటి కృపలతో మమ్మల్ని నింపండి. ఈ నెలంతటికి సరిపడేటటువంటి కృప కలగాలి. నూతన బలము కలగాలి నాయనా. నీ కృపలతో మీరు నింపమని వేడుకుంటున్నాం. అద్భుతమైనటువంటి దీవెన, అద్భుతమైనటువంటి క్షేమం, అద్భుతమైనటువంటి మేలును కలుగునట్లుగా అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. అద్భుతాన్ని మీరు జరిగించండి నాయన. ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించండి నాయన. నవనూతనమైనటువంటి మేలులు కలుగునట్లుగా మీరే సహాయం చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేసుకుందాం, స్తుతి చెల్లిద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 నాయన. నీ కృపలతో మీరు నింపండి. మీ క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నా. శాశ్వత జీవం కలగాలి నాయనా. ఈ మొదటి తేదీనే మా జీవితాలలో నూతన బలం కలగాలి నాయన. నూతన అభిషేకము చేత నింపండి. ఈ నెలంతటకు కావలసినటువంటి అద్భుత సంతోషాన్ని మేము పొందగలిగేటట్లు సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా గణపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను
నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నెన్నో ఉపకారాలు ప్రభు మన జీవితంలో జరిగించినవాడు. ఆశ్చర్యమైనటువంటి క్రియలు మన జీవితాలలో ఆయన కలుగు చేసినవాడు. స్తోత్రం, హల్లెలూయా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావో. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు. పాడాలి. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను నీ దివ్య సంకల్పమే. అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. స్తోత్రం. ఓ కాడల బల శలకందర బల జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుటకే జీవనదాతవు నీవేనయ్యా. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుని గణనామాన్ని మహిమపరుద్దాం. 6 నెలలు బాగుల కింద భద్రపరిచి అద్భుత క్షేమాన్నిచ్చిన వాడు ఆయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు. తల్లి వలె తండ్రి వలె ఆదరించి ఓదార్చి క్షేమాన్ని కలుగు చేసిన వాడు. ఆయన సన్నిధిలో చేరే పూర్ణ బలముతో తండ్రి ఘననామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం.
హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలనను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు, ఇలనను మార్చినావు. కలవరముందిన వేళలయందు చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై, నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై, నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. నీ కృప బాహుళ్యమే అవనిలో అనుబంధమై, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా యేసయ్యా. తలచిన ప్రతి క్షణమున నానను సెలయేరులై, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనై. హబలశలందల బలకత్త కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నిన్ను ఆరాధించి గణపరతును, నిన్ను ఆరాధించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, జీవిత కాలమంతా
కాలమంతా ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. అవే నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతు. కబల శలబల నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, ఆరాధించి గణపరతును, ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఓ కాడబాలక శలబాలక తురబాలక తుర రిక బాబా బాల రాలబాక శలందర బాలక త్రివికర బాలక తురబాలక రిబా బాబా బాల శలందర బాలక. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. బ్రతికించిన జీవనదాత నీవేనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన తండ్రి, గడిచిన 6 నెలలు నీ బాహుల క్రింద మమ్మల్ని భద్రపరిచారు. ప్రతి క్షణము మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఇచ్చారు. మరొక నెలని మీరు మాకు ఇచ్చారయ్యా. దయా కిరీటంగా మీరు మాకు ఇచ్చారు. ఈ 7వ నెల, ఈ సంపూర్ణ మాసములో నీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం. ఎంతోమందికి భాగ్యం లేదు. అయితే నీ రక్తము చేత కడగబడిన మాకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తున్నాము స్వామి. నీవు మమ్మల్ని బ్రతికించింది నిన్ను స్తుతించటానికేనని, ఆరాధించటానికేనని,
మా జీవిత దినములన్నిట 1000 నోళ్లతో కొనియాడినా నీ రుణాన్ని మేము తీర్చుకొనలేమని నాయనా మీరు చేసిన క్రియను బట్టి స్తుతిస్తున్నాను. నా తండ్రి, పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం, అనేక విషయాలు నీ పాదాల దగ్గర చెప్పి ప్రార్థించాం. నాయన నా తండ్రి, నేను స్తుతించి ఆరాధించాం. నీ పక్షంగా నిలవబడుతుండగా సిలువ చాటును మరుగు చేసి మాకును కావలసిన నీ మాటనివ్వండి. నీ మాట మా జీవితాలను బ్రతికిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. శక్తినివ్వగలిగిన నీ మాటలు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించే నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచు. మా బ్రతుకు దినములన్నిట మేము సంతోష ఆనందాలతో సాగి వెళ్ళగలిగేటటువంటి అద్భుతమైన కృప నిండుగా మెండుగా మీరు అనుగ్రహించి కార్యసిద్ధిని కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాను. రేపటి రోజున ఇక్కడ శుద్ధీకరణ కూడిక సాయంత్రం 7 గంటలకి జరుగుతుంది. ఆదివారం రోజు ప్రభు బలారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. బ్రాంచీలో కూడా అక్కడక్కడ మొదటి వారం బలారాధనలు జరుగుతాయి. 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులందరికీ సేవకుల సదస్సు జరుగుతుంది. 4 రోజుల పాటు మేము సేవకులంతా ఆదివారం రాత్రికి బయలుదేరి వెళతాం. సేవకులందరికీ దేవుని యొక్క కృపతోడే నిలిపేటట్లు, ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీరంతా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అడావుడిగా మీరు అక్కడికి రావాలనుకుంటే రానీరు. సేవకులందరూ ఒకే చోట కనబడతారు కదా, వచ్చి పలకరిద్దామంటే రానీరు, గేట్లోనే పెట్టేస్తారు, వచ్చే ఉపయోగం ఉండదు. ఎవరు రాకూడదు అక్కడికి. మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు బాగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. శనివారం రోజు యథావిధిగా పరిశుద్ధాత్మ కూడిక జరుగుతుంది. ఆదివారం ఆరాధన అక్కడ పాత మందిరంలో 10వ తేదీ బలారాధన జరుగుతుంది. 10వ తేదీ రాత్రికి ఒక సువార్త సభ లింగేశ్వర నగర్లో సువార్త సభ జరుగుతుంది. 10వ తేదీ రాత్రికి ఒక్కరోజు సభ అక్కడ ఏర్పాటు చేసాం. ఆ సభ ఆశీర్వాదం కొరకు ప్రార్థించండి. 16వ తేదీ శనివారం రోజు పుత్తూరు ప్రార్థనా మందిరం వార్షికోత్సవ కూడిక జరుగుతుంది. 16వ తేదీ సాయంత్రం 7 గంటలకి పుత్తూరు ప్రార్థనా మందిరం వార్షికోత్సవ కూడిక. అది ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. 20వ తేదీ ఇక్కడ మందిరంలో ఒక వివాహ మహోత్సవం. వీటన్నిటి కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ప్రయాణాలలో రాకపోకలలో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమాన్ని కలుగు చేసేటట్లు ప్రార్థించాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఈ జూలై నెల నిమిత్తమై వాగ్దానం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఇక్కడ మీకు వెనక
కనబడుతున్నటువంటి మాట. అక్కడ చాలా మాటలు ఉన్నాయి. అయితే ప్రభు ఈ నెలకి ఇస్తున్నటువంటి వాగ్దానం దాంట్లో ఏమిటనంటే, నేను మీ విషయములో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఆమేన్. నేను మీ విషయములో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ 7వ నెల చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల కూడా. విద్యారంగం ప్రారంభించే నెల ఈ నెల. పిల్లలు స్కూల్లో కాలేజీల్లో అడుగుపెట్టేటటువంటి నెల. మనకి బోలెడన్ని అవసరతలు అక్కర్లు ఉండే నెల కూడా ఈ నెల. చాలా కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా మనసున పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో నేను మీ విషయమై ఏ ఆసక్తి, గట్టిగా చెప్పాలి, అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు మన విషయంలో ఆసక్తిని కనపరుస్తూ, ఎందుకంటే దేవుడు మనల గురించి తలంచితే మన జీవితాలలో ఏ కార్యాలు చేయాలని ఆశపడినా అవన్నీ కూడా ఆయన మన పట్ల జరిగించడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కొన్నిసార్లు మనం కొన్ని పనులు ప్రారంభిస్తాం, ఆసక్తిగా ఉద్యోగంగా ప్రారంభిస్తాం. కొన్ని పనులు ఏదైనా కొంచెం ఆటంకం కలిగిందంటే ఆ ఉద్యోగం కాస్త నీరసిల్లిపోయి కూర్చుంటాం, సతికిలబడి కూర్చుంటాం. అయితే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన స్తుతి చెల్లిస్తున్న దేవుడు మన విషయములో ఆసక్తిని కనపరిచి, అధిక ఆసక్తిని కనపరిచి, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, బైబిల్లో మనకు ఒక మాట కనబడుతుంది. మనం దేవునిని ఒక విషయం నిమిత్తం అడిగితే అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైనటువంటి కార్యాలు చేయుటకు శక్తి గలవాడు అని రాయబడి ఉంది. అంటే మనం అడిగింది ఒకటైనా మనకి ఏది అవసరమో, ఏది ఉపయోగకరమో, ఏది ప్రయోజనకరమో ఊహించని రీతిలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించటం ప్రారంభిస్తాడు. అందుకే అంటారు, మీ పట్ల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను, అధికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నాను. నేను ఈ విషయాన్ని గురించి చదివితే మీరు అక్కడ ఒకసారి చదువుతారు, మొత్తం చదువుతారు. అది 14వ వాక్యం చదవండి. యెరూషలేము విషయములోను, సియోను విషయములోను అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను. యెరూషలేమైనా సియోనైనా, ప్రతిష్టత కలిగిన జనమైనా, దేవుని కొరకు నిర్ణయించబడిన వాళ్ళైనా, ప్రతి ఒక్కరి విషయములో నేను అధికమైనటువంటి ఆసక్తితో ఉన్నాను అంటాడు. మరొక చోట నేను దీని గురించి చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేము పట్ల, సియోను పట్ల నాకు గాఢమైన ప్రేమ ఉన్నది అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం.
దేవుడు ఈ 7 అంటే సంపూర్ణం. ఈ సంపూర్ణ నెలలో దేవుడు మన పట్ల గాఢమైన ప్రేమ కలిగి, అధికమైనటువంటి ఆసక్తి కలిగి, మన వ్యక్తిగత జీవితాల గురించి శ్రద్ధను వహించి, మన వ్యక్తిత్వాలలో ఏది కోల్పోయామో, ఏది కావాలనుకుంటున్నామో ప్రతి విషయంలో దేవుడు మనల్ని గూర్చి శ్రద్ధను వహించి ఆయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని విశ్వసించండి, వాగ్దానాన్ని నమ్మండి, ఆ దిశగా దాని నిమిత్తం ప్రార్థించుకోండి. నిశ్చయంగా ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడు మన విషయంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి శుభవర్తమానం 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివినప్పుడు, చీకటిలో నేను నీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. చీకటిలో నేను మీకు ఏ సందర్భాన్ని గురించి బోధించానో అది వెలుగులోనికి వెళ్ళి ప్రజలకు ప్రకటించండి. ఈ నెలలో దేవుడు మనతో చెప్పే ప్రతి కార్యాన్ని మన ద్వారానే అనేక మంది ప్రజలకి మనలో చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాల్ని, ప్రతి అద్భుతమైనటువంటి కార్యాన్ని మన ద్వారానే దేవుడు ప్రకటింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని ఒక సాధనంగా ఎంచుకొని దేవుడు నిలవబెట్టి, ఎందుకంటే సృష్టిలో కూడా మనం చూస్తాం, అవసరమైనప్పుడు దేవుడు కోడిని వాడాడు, అవసరమైనప్పుడు గాడిదని వాడుకున్నాడు, అవసరమైనప్పుడు తిమింగలాన్ని వాడాడు, అవసరమైనప్పుడు కాకోలములను వాడాడు. దేవుడు ఏ సందర్భంలో ఎక్కడ ఏది అవసరపడుతుందో ఆ సందర్భంలో అక్కడ వాడుకొని, ఈ రోజున వాటిని గురించి కూడా మనం తలంచుకోగలిగేటట్లు ఎంతటి కార్యాలైన ప్రభు చేస్తాడో అనేటటువంటి క్రియ మనం గుర్తించగలిగేటట్లుగా ఇదిగో ఈ నెలలో సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను మీ విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివినప్పుడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడుంటాడో. చాలు. మీరు ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అది మంచి కార్యమైతే, ఆసక్తితో నువ్వు చేయటం ప్రారంభిస్తే, ఒకవేళ హాని చేయాలని తలపెట్టడానికి వచ్చిన వాడి జీవితం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందట. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను మీ విషయములో, యెరూషలేమైనా సియోనైనా మీ విషయములో గాఢమైన ప్రేమ కలిగి ఉన్నాను. ఆయన ప్రేమను మనం పొందుకుంటూ ఈ నెలలో ఇంకను అత్యధికంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని మనం ముందుకు కొనసాగించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎలాంటి కార్యాలు మన జీవితంలో జరిగించాలనుకుంటున్నాడో 1-2 మాటలు నేను ఈ రాత్రి మీకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు 16వ వాక్యంలో,
16వ వాక్యంలో కూడా నేను యెరూషలేము తట్టు తిరిగి, జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వాక్యంలో, నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరమును నేను కట్టెదను. చాలు. ఒకటి, నేను నా మందిరాన్ని కడతాను. అక్కడ చక్కగా అంటారు చదివిన వాక్య భాగంలో, అందులో నా మందిరము కట్టబడుతుంది. దేవుడు ఒక పూర్వ వైభవాన్ని కలుగు చేయటానికి ఆధ్యాత్మిక కోణంలో ఈ వాక్య భాగాల్ని మనం ఆలోచిస్తే, ఇక్కడ కట్టబడిన మందిరం విషయాన్ని ప్రక్కన పెడితే, పరిశుద్ధుడైన పౌలు గారు చక్కగా చెప్తారు, మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ హృదయం దేవునికి ఆలయం. ఇది ఒకవేళ ఈ ఆలయము శిథిలమైపోయి ఉంటే, ఈ ఆలయం పాడైపోయి ఉంటే, ఈ ఆలయములో జరగవలసిన క్రియలు, దేవునిని గూర్చినటువంటి అనుభవాలు లేకపోతే, ఈ శిథిలమైపోయినటువంటి ఈ ఆలయాన్ని దేవుడు అంటాడు, నేను మరలా తిరిగి కడుతాను. నా ప్రజల పక్షంగా ఆసక్తి ఎందుకు తీసుకున్నాను అనంటే, ఆధ్యాత్మికమైనటువంటి కోణములో నేను ప్రతి ఒక్కరి జీవితాన్ని, ఆలయాన్ని నేను తిరిగి కట్టడం ప్రారంభిస్తాను. నేను ఒక ఆలయాన్ని కడతాను. మీరు హగ్గయి గ్రంథాన్ని తీస్తే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినప్పుడు, సమయం ఇంకా రాలేదు, చూడండి. కొంతమంది అనుకుంటున్నారట, మాకిప్పుడే సమయం రాలేదండి ఈ హృదయాన్ని దేవుడికి ఇవ్వటానికి. ఈ హృదయం అనబడుతున్న ఇంటిలో ప్రభు ఉండటానికి సమయం ఇంకా రాలేదు, మార్పు చెందుటకు సమయం ఇంకా రాలేదు, కృప పొందుటకు సమయం ఇంకా రాలేదు. అందుకని సమయం అనేది ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ ఇంటి విషయం ఆలోచిస్తానని చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకా మనకి క్షుణ్ణంగా అర్థమవ్వాలంటే, బాప్తిసం విషయంకి వచ్చేసరికి కొంతమంది వెనకంజ వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, సమయం ఇంకా రాలేదు. సమయం అనేది వస్తే అప్పుడు నేను తీసుకుంటా బాప్తిసం. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏంది? వయసు అంతా పోయిన తర్వాత మోకాళ్ళు పట్టుకొని లేచేటప్పుడు, నడుములు పట్టుకొని లేచేటప్పుడు, ఇక చివరిగా కాలంలో, అవసాన కాలంలో, ఇక రేపా మరుక్షణం అంటున్న టైంలో అప్పుడు దిగితే అప్పుడు దేవునికి నా హృదయాన్ని ఇవ్వచ్చు అనుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ హృదయం అనబడుతున్నటువంటి ఆలయం, దేవుడు దానిని కట్టి ఒక పరిపూర్ణ స్థితికి తీసుకొని రావాలని, పరిపూర్ణ పరిస్థితిని కలుగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడట. ఇంకా సమయం రాలేదు, ఈ ఆలయాన్ని కట్టడానికి ఇంకా సమయం రాలేదని వ్యర్థపరిచి నడిపించబడే పరిస్థితులు కనబడుతున్నాయట. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ హృదయం దేవునికి ఆలయముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం దేవునికి ఆలయంగా మార్చబడాలి. ఈ హృదయ అంతర్భాగంలో ప్రభువు ప్రవేశించాలి. ఈ హృదయంలో దేవుడు ప్రవేశించకపోతే సాతానుగాడు వచ్చి కూర్చుంటాడు. వాడు ఒక్కడే రాడు, ఇంకొంచెం 7 చెడ్డవాడిని తీసుకొని అందరిని పోగు చేసుకొని వచ్చి ఏకంగా కుటుంబ పరివారంతో వచ్చి కూర్చుంటాడు లోపల. అప్పుడు మన జీవితంలో స్తుతించాలనుకున్నా, ఆరాధించాలనుకున్నా, వాక్యం చదవాలనుకున్నా, ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నా, దేవునిని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆనందించాలనుకున్నా, పరిశుద్ధాత్మ నింపుదల పొందాలనుకున్నా, దేనికి కూడా సహకరించనివ్వకుండా చేస్తూ ఉంటాడు.
అందుకని మన జీవితాలు సాతానుకు నిలయంగా పెట్టేదానికంటే కూడా సర్వశక్తుడకు దేవుడు నా హృదయంలో నివాసం చేయాలి, ఆయన ఈ గుండెల్లో ఉండాలి అని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన ఈ హృదయంలో ఉండి ఇక్కడ నివసించి మన జీవితాన్ని ఆయన నడిపించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఇక్కడ చాలా మాటలు మనకు కనబడుతున్నాయి. నేను ఉండవలసిన నా మందిరాన్ని నేను విడిచిపెట్టేశాను, నా స్వాస్థ్యమనబడుతున్నటువంటి మందిరాన్ని నేను విసర్జించి వదిలిపెట్టేశాను, నేనే స్వతహాగా శత్రువుల చేతికి అప్పగించేశాను అంటాడు. ఎందుకు అలా చేస్తున్నావయ్యా అంటే, ఎన్నో పర్యాయాలు హెచ్చరికలు, ఎన్నో పర్యాయాలు మార్పు కలుగు చేసే మాటలు, హృదయాన్ని నొప్పించే మాటలు, దేవుని ఎదుట నిలవబడమని చెప్పేటటువంటి మాటలు, ఎన్నో హెచ్చరికలు నేను చేశాను. ఒకవేళ నా మాటకు విరోధంగా ప్రవర్తించి లోబడకపోతే, ఒకవేళ నా మాటకి లోబడికుండా విరోధంగా ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉంటే, శత్రువు చేతికి నేను అప్పగిస్తే శత్రు పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. చూడండి, బైబిల్లో మనష్షేను గురించి రాయబడి ఉంటుంది. మనష్షే, ఈ మనష్షే ప్రతిమలను పెట్టటం, దెమ్మలు కట్టించటం, దండాలు పెట్టటం, ఆరాధించటం, ముహూర్తాలు చూడటం, అగ్నిగుండాలు దాటించటం, చేయకూడనటువంటి కార్యాలన్నీ చేస్తున్నాడు. ఎన్నో పర్యాయాలు హెచ్చరికలు వినబడుతున్నా హెచ్చరికలు వినలేదు. ఒక స్థానాన్ని నేను నీకు ఇచ్చినప్పుడు, ఒక ఘనతను నీకు నేను ఇచ్చినప్పుడు, ఒక గౌరవాన్ని, ఒక పదవిని నేను నీకు ఇచ్చినప్పుడు, ఆ పదవిని నీవు కాచుకోకుండా నడిపించబడుతున్నావని దేవుడు చూసి 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 ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించాడు. మీరు చూడండి, అని సంగతి చూడండి అని అప్పచెప్పాడు. శత్రువులందరూ చుట్టుముట్టి సంఖ్యల చేత బంధించి వీధులంతా ఊరేగిస్తున్నారట. సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతే ఆ ఘనత, ఆ ప్రభావం, దేవుడిచ్చినటువంటి కృప, ఇవన్నీ కోల్పోతే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం పరిస్థితి చాలా దారుణంగా మార్చబడిపోతుంది. మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చదువుతారు. అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వాక్యం. చూడండి, కొన్నిసార్లు మనకి హెచ్చరికలు వినబడినప్పుడు, వినబడిన హెచ్చరికలు మనం లోబడి దాన్ని స్వీకరించి అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ కీడు నుండి తప్పించబడతాం. దేవుడు మన విషయంలో అధికమైనటువంటి ఆసక్తి ఎందుకు చూపుతున్నాడంటే, నీవు దేవునికి ఒక మందిరముగా కట్టబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము ఒక మందిరముగా కట్టబడాలని, నీవు దేవుని కొరకు ఒక విలువైనటువంటి సాక్షిగా జీవించి, ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా, ఏ బంధకాలు నీ మీద దాడి చేయకుండా, ప్రతి బంధకాలు తెంచబడి ఆనందగానం చేయబడగలిగేటట్లు ఆయన మన జీవితంలో ఒక క్రియ చేయాలని కోరుతున్నాను. చూడండి,
మనష్షేని గొలుసుల చేత బంధించి తీసుకెళ్తా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు గుర్తొచ్చాడు ఈయనకి. దేవుని దగ్గర పశ్చాత్తాపుడై ప్రార్థన చేస్తున్నాడు. 12వ వాక్యాన్ని చదివినప్పుడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు చూడండి, శ్రమలో ఉన్నప్పుడు దేవునిని బ్రతిములాడుకుంటున్నాడట. ప్రతి వాళ్ళకి కొన్ని అవకాశాలు ప్రభు ఇస్తా వస్తూ ఉంటాడు. అది విశ్వాసులైనా సేవకులైనా అందరికీ అవకాశాలు ఇస్తా వస్తాడు. ఇస్తున్నాడు కదా అని మనం చనువు తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాం అనుకో, ప్రభు అంటాడు ఏసేయ్ అంటాడు, ఏసేయ్ అంటాడు, బంధించు అంటాడు. వాళ్ళు వెంటనే బంధిస్తారు. ఇక బంధించినప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, నేను ఎక్కడున్నాను, నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎక్కడున్నాను. ఎన్నో అవకాశాలు ప్రభు నాకు ఇచ్చాడు, నేను దాన్ని కోల్పోయానే, దాన్ని అనుసరించలేదే. ఆ సందర్భంలో దేవుని దగ్గర చేరి ప్రార్థిస్తున్నాడు. ఒక్కసారి నా మనవిని ఆలకించండి ప్రభు, నా జీవితంలో కార్యం చేయండి. దేవుని దగ్గర పశ్చాత్తాపుడైతే దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించాడట. యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని, ఫస్ట్లో లేదు ఇంత తగ్గింపు, ఫస్ట్లో తగ్గింపు లేదు, ఘనత అని ఎగిరాడు. పౌలు సేల వాళ్ళు చేసే ఘనమైనటువంటి కార్యాలను చూసి ప్రజలు వాళ్ళిద్దరిని దేవతలు చేసేసారట. పెట్టేసి ఊరేగిస్తున్నారు. వాళ్ళు దండం పెడుతున్నారు. అయ్యా మీకు దండం పెడతాం స్వామి, మమ్మల్ని దేవుళ్ళు చేయబాకండి, అయ్యా మమ్మల్ని దేవుళ్ళు చేయబాకండి, మీకు దండం పెడతాం, మమ్మల్ని పొగడొద్దు, మన అందరికంటే పైనున్నవాడు ప్రభు, ఆయన ఆరాధించాలి మనం, మేము దేవుళ్ళు కాదు, మేము మనుషులమైన ఎన్ని చెప్తున్నా ప్రజలు ఒకటే. కొన్నిసార్లు పొగిడి మనల్ని దేవుళ్ళు చేసేస్తారు. దేవుని కంటే ఎక్కువగా మనం ఏది కూడా ముందుకు వెళ్ళకూడదు, అతిశయించకూడదు. ప్రభువే మన జీవితాలలో ఓ మహత్తరమైన కార్యాలు జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఈ నెలలో అలాంటి పొగిడేటటువంటి అనుభవాలు చాలా వస్తాయి. పొగుడుతారు, మనల్ని పైకి ఎక్కి కూర్చోబెట్టేటట్టుగా పొగుడుతారు. వీళ్ళు పొగిడినప్పుడల్లా మీరు అనుకోవాల్సింది ఒకటే, వీళ్ళు ఏదో ఉపాయాన్ని పన్నారు, నా ఆత్మీయ జీవితాన్ని దెబ్బకొట్టి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే, ప్రభువా ఈ పొగడతలు ఏది నన్ను అంటకుండా, ఇది ఏది నన్ను అంటకుండా నీ కృపలో నన్ను భద్రపరచునైనా నాకు చాలు, అంతే చాలు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన కృపతో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా పెద్ద ఇష్టం ఉండదు పొగిడితే నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమన్నా పొగుడుతున్నారు అనుకో, తాళాలు ఒకటే లేవు అనిపిస్తుంది చేతిలో. తాళాలు రూమ్లో నుండి తెచ్చి వెంటనే ఇచ్చేద్దాం అనుకో, నువ్వు ఒక జత తెచ్చి పెట్టుకున్న తాళం, పొగిడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తే కొడతారని చెప్పానండి. మనుషులు మనల్ని పొగిడినప్పుడు ఆ ఘనతలు కోరుకోవద్దు. దేవుడు మనల్ని ఘనపరిచాడంటే, దేవుడు మనల్ని హెచ్చించాడంటే ఎవ్వరు మనల్ని కాదన్నా కూడా అది వల్ల కాదు. ఎందుకనంటే దేవుడిచ్చిన స్థానాన్ని ఎవరు తీసివేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు తాను తగ్గించుకొని మనిషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు మరలా ఆలకించి మరలా తన స్థానాన్ని తిరిగి దేవుడు దయచేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీ మందిరం, ఈ హృదయం అనబడుతున్నటువంటి మందిరం దేవుని యొక్క సన్నిధిలో ఒక సాక్షార్థమైన మందిరంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తారు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 13వ వాక్యంలో అంటారు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేసారు.
దొంగల గుహగా చేసేశారు. నా మందిరం సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరంగా మార్చబడింది. ఈ దేవాలయం, ఈ హృదయం దేవుని ఆలయం. దీనిని దొంగల గుహగా చేయకూడదు. సాతాను సరుకు ఉండకూడదు, దేవుని సరుకు ఉండాలి. దేవుని కార్యాలు మనలో ఉన్నప్పుడు అఖండ విజయాన్ని మనం పొందుకొని మన మందిరం, ఈ ఆధ్యాత్మిక జీవితం కట్టబడి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నేను ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా నేను బలపరచబడాలి, ఆత్మీయ ఉద్యోగ జ్వాల నా జీవితంలో రగిలించబడాలి, వరములు ఫలములు కలిగి ఉండాలి. నేను ఇప్పుడే అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉండాలి. నా జీవితం అగ్ని జ్వాల రగిలించబడేటట్లుగా ఉండాలని దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన కోణాన్ని మనం కోరుకుంటే ఆయన మన జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను. మన విషయంలో అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉండుటలో రెండో విషయం ఏంటంటే 17వ వాక్యం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, నీవు ఇంకా ప్రకటించవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన విషయమే ఆసక్తి కలిగి ఉంటులో రెండో కారణం ఏంటంటే, మన పట్టణాలని, మనం జీవిస్తున్నటువంటి ప్రాంతాలని దేవుడట భాగ్యముతో నింపుతాడట. కొత్త భాగ్యం కాదు, మరి ఎక్కువైన భాగ్యముతో నింపబడుతుంది అంటాడు. భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొన్న వాళ్ళందరూ భాగ్యవంతులు అవుతారని కాదు దీనికి. లాటరీ టికెట్ కొన్న వాళ్ళందరూ భాగ్యవంతులు అయిపోతారని కాదు దీనికి అర్థం. నీవు దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి భాగ్యాన్ని పొందుకునేటట్లు, ఈరోజు చూడండి, 1వ తేదీ ప్రార్థనకి మీరు అందరూ వచ్చారు. ఎంతమందిగా వచ్చారు, సేవకులంతా వచ్చారు. ఇది దేవుని సన్నిధిలో ఒక భాగ్యం. సంఘానికైనా మనకైనా ఈ 1వ తేదీ ప్రార్థన ఈరోజు ప్రారంభించి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంటే ఈ నెలంతా కూడా మనం వేసే ప్రతి అడుగు, ప్రతి కార్యక్రమాలలో కూడా దేవుని యొక్క కృప తోడే నిలిపి క్షేమాన్ని కలుగు చేస్తుంది. మనం చేసుకునే తీర్మానాలు, మనం చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఈ నెలంతటికి మనకి కావలసినంత కృపని, కావలసినంత క్షేమాన్ని ప్రభు అనుగ్రహించి ఆయన నడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అందుకే అంటారు, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను, ఈ పట్టణమును నేను భాగ్యముతో నింపుతాను. పట్టణములో ఉన్నటువంటి మనమైనా మన వ్యక్తిగత జీవితాలనైనా దేవుడు భాగ్యముతో నింపుతాడట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయ ఎక్కడ చదువుతున్నావా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం, నా సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తాను. దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉండేటట్లుగా. భాగ్యం అంటే చేతి నిండా డబ్బుండి, ఒంటి నిండా బంగారం ఉండి, మంచి విలువైనటువంటి అనుభవాలలో ఉన్నవాళ్ళు అని కాదు దీని అర్థం. సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. సత్యవంతుడైనటువంటి ప్రభుని, సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్ముని కలిగి ఉండుటయే గొప్ప భాగ్యం. ఈ విలువైనటువంటి భాగ్యాన్ని మనం స్వతంత్రించుకొని
దేవుని సన్నిధిలో మనం ఉంటేనట ఆయన మనకిచ్చే ఈవులు, లేక ప్రభు మనకిచ్చేటటువంటి ధన్యతలు, లేక ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదము చాలా విలువైనదని చెప్పబడుతుంది. చదువుతారు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వాక్యం. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు ఇక్కడ ఈ వాక్యంలో గుర్తించాల్సినటువంటి మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు మనల్ని భాగ్యము చేత నింపుతాను అంటున్నాడు. సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తాను, పట్టణాన్ని నేను భాగ్యంతో నింపుతాను, పట్టణంలో ఉన్న ప్రజలు మీరు భాగ్యవంతులుగా ఉంటారంటాడు. ఆయన ఇచ్చేటటువంటి భాగ్యం ఎటువంటిదనంటే, ఒకవేళ ఆశీర్వాదం నీ గుమ్మం దాకా వచ్చినా అది రానివ్వకుండా ఏదైనా అడ్డం పడుతుంది అనుకో. కొన్నిసార్లు జరిగేది అంతే. ఆశీర్వాదం అనేది గుమ్మం దాకా వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఏమా దేవుని ఆశీర్వాదం లోపలికి రా అని అంటే, కొంచెం అడ్డాలు ఉన్నాయండి, ఇవన్నీ తీస్తే నేను లోపలికి వస్తానంట. ఇవన్నీ తీస్తే నేను లోపలికి వస్తాను. కొన్ని ఆటంకాలు మన జీవితంలో దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని పొందనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని ఈ ఆటంకాలన్నీ తొలగిపోతే అందే ఇక్కడ చదువుతాం మనం, రాత్రింబగళ్ళు వేయబడకుండా నిత్యము తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇది ఎంతో అవసరాలతో కూడిన నెల. బోల్డ్ అంత కావాలి, మనకి కావాలా లేదా? ఏం మాట్లాడరు? బోల్డ్ అంత కావాలి, డబ్బులు కావాలి లేదా? స్కూల్లో చేర్చాలంటే ఎంత డబ్బులు కావాలో, కాలేజీలో అయితే ఇక చెప్పనవసరంలా. ప్రతిదానికి డబ్బుతో పని, ఆర్థిక అవసరతలు చాలా ఉన్నాయి. దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు భాగ్యము చేత మనల్ని నింపకపోతే మనం చాలా ఇబ్బందుల పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించాలి, ప్రతి ఆర్థిక అవసరతలు తీర్చాలి, ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధి చేత నింపాలి. దాని నిమిత్తంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ఆటంకంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తాడు. ఒకవేళ తలుపులు మూయబడి ఆశీర్వాదం లోపలికి రాకుండా చేసిన తలుపులను బ్రద్దలు చేసి దేవుని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విలువైనటువంటి భాగ్యాన్ని పొందుకోగలిగేటట్లు సకల సంపద, సకల దీవెన అనేది దేవుడు మన జీవితానికి ఇచ్చి మనలందరినీ భాగ్యవంతులుగా మార్చి తృప్తిని కలుగు చేసేటట్లుగా ఆయన చేస్తాడు. మరొక విషయాన్ని కూడా చదివితే, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు. నీ జనులు భాగ్యవంతులు, చూడండి ఇక్కడ సొలొమోను గూర్చి షేబా రాణి చెప్తున్నటువంటి మాటలు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచూచి నీ జ్ఞానవచనాలు విలుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అంటారు. ఈ మాటని మరొక కోణంలో కానీ మనం ఆలోచిస్తే, మరొక విషయం మరొక కోణంలో ఆలోచిస్తే, దేవుడు మనల్ని భాగ్యంతో నింపుతున్న దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నీ కుటుంబంలో, మీ కుటుంబాలలో మీ పిల్లల్ని దేవుడు భాగ్యవంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కొందరు వచ్చి చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏం పిల్లలను కన్నారయ్యా మీరు, మీ పిల్లలు భాగ్యవంతులు, ఇంతటి స్థితిలో ఉన్నారు, భాగ్యవంతులు,
మీ దేవుడు మీకు అటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు, అలాంటి ధన్యతను కలుగు చేశాడని సాక్ష్యము చెప్పగలిగేటట్లుగా ఎదుటివారి యొక్క నోళ్ళు, ఒకవేళ విరోధులైనా కావచ్చు, శత్రువులైనా కావచ్చు, వారి నోట కూడా పలకగలిగేటట్లుగా దేవుడు ఈ నెలలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భాగ్యము చేత నింపుతాడు. నీ పిల్లలు భాగ్యవంతులు. సేవకుల దగ్గరకు వచ్చి బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, మీ సంఘంలో మీకు ఇవ్వబడినటువంటి సంఘపు బిడ్డలు, సంఘ సభ్యులు ఎంత భాగ్యవంతులండి. దేవుని నామాన్ని మరువక స్మరిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. లోకములో ఉంటున్నటువంటి వాళ్ళు ఇంత భక్తి చేయగలుగుతున్నారు అని అంటే ఎంత భాగ్యవంతులని లోకములో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనలను గురించి సాక్ష్యాలు చెప్పటం ప్రారంభిస్తే మన పరలోకమందున తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విలువైనటువంటి భాగ్యము కలిగినటువంటి అనుభవాలు, ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాల గురించి గుర్తించగలిగేటట్లుగా ఆయన ఒక విలువైనటువంటి కార్యాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకము విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయుటకు దేవుడు మన విషయమై అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. విశ్వాసములో స్థిరులుగా ఉండి భాగ్యవంతులుగా మార్చబడేటట్లు మనం ఏ మాట వచ్చిస్తున్నా విశ్వాసపూర్వకంగానే ఉండాలి. చిన్న నిర్వచనం చెప్తాను దీనికి. ఆరోగ్యం బాగలేనోడు ఉన్నాడు, ఆరోగ్యం బాగలేదు, డాక్టర్స్ ఒకవేళ చెప్పుండొచ్చు 2 నెలల కంటే ఎక్కువ బతకడు, చచ్చిపోతాడని చెప్పుండొచ్చు. అయితే ఆ వ్యక్తికి విశ్వాసాన్ని పుట్టించే మాటలు చెప్పాలి. డాక్టర్స్ ఒకవేళ 2 నెలలను టైం పెట్టినా బ్రతికిచ్చేది మనం కాదు కనుక, దేవుడే కనుక విశ్వాస సంబంధమైనటువంటి క్రియను గురించి చెప్తే నిరీక్షణ లేనివాడు కూడా నిరీక్షణ కలుగుతుంది. నేను కూడా ఆరోగ్యవంతుడు కావాలి, నేను కూడా యేసయ్య కొరకు నేను జీవించాలి, నా జీవితం కూడా ప్రభు కొరకు నేను సమర్పించుకోవాలని వాడు కూడా ఒక నిరీక్షణ కలిగినటువంటి వాడు, సంతోషం కలిగిన వాడే విశ్వాసంలో గట్టిగా పటిష్టంగా స్థిరపరచబడి ప్రభు కొరకు జీవించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరంతా వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. ఎవరినన్నా చూసినప్పుడు అప్పుడు చాలా బాగున్నారు కదా, ఇప్పుడేంటి అట్లా ఈకైపోయారు, బాగా సన్నగైపోయారు, ముఖం అంతా లాగేసింది, కాళ్ళు చేతులు సన్నబడిపోయినాయి, ఏంటి అట్లా అయిపోయారు అని అన్నాం అనుకో, వాళ్ళు బాగానే వచ్చి ఉంటారు, బండి మీద బాగానే వచ్చి ఉంటారు, కోటానికి బాగానే వచ్చి ఉంటారు, సంతోషంగా మధ్యాహ్నం బాగా భోజనం చేసి వచ్చి ఉంటారు, హాయిగా చేసి వచ్చి ఉంటారు, టిఫిన్ కూడా చేసి వచ్చి ఉంటారు, ఆనందంగా వచ్చి ఉంటారు. మనం అట్లా మాట్లాడేసరికి ఆ ఉత్సాహంతో ఉన్న ఉత్సాహం ఉంటుందే నీరసిల్లిపోయేటట్టు అటు అయిపోయి, నిజమే పాస్టర్ గారు ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది, ఏం అర్థం కావట్లేదు, ఎంత తిన్నా ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ఒకటే నీరసంగా ఉంది. బాగానే వచ్చాడు, నా మాట అతన్ని ఏం చేసింది చెప్పరా? ఉద్యోగంగా వచ్చినోడు నేను నీరసం చేసేసింది. ఇక అతడు నీరసంగా ఉన్నాడు, అటు తిరుగుతున్నాడు నీరసంగా. ఎవరు ప్రైజులు ముందు ఉదయం వచ్చినప్పుడు కోటానికి వచ్చి ప్రైజులాడు, ప్రైజులాడదా అన్నవాడు, ప్రైజులాడు ఏం చేస్తాను అంటే ఒక మాట ఒక వ్యక్తిని ఏం చేసేస్తుంది, బలహీనపరిచేస్తుంది. అదే బలహీనుడుగా ఉన్నవాడిని మనం ప్రోత్సాహంగా మాట్లాడి ఎంత ఉత్సాహంగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నాను మనం మాట్లాడామంటే
మన మాట ఆ వ్యక్తికి విశ్వాసాన్ని పుట్టించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా అదే అంటాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తాను. మనం ఎవరిమి చెప్పండి, గట్టిగా చెప్పండి. భాగ్యవంతులం. ఎవరిమి గట్టిగా చెప్పండి. భాగ్యం తల్లే, భాగ్యము కాదు, విశ్వాసమందు భాగ్యవంతులు. మనం భాగ్యవంతులుగా మార్చబడి చెప్పుకోవాలి, ధైర్యంగా చెప్పాలి, నేను యేసయ్యని కలిగి ఉన్నాను కనుక నేను భాగ్యవంతుడిని, ప్రభు కృపను నేను పొందుకొని ఉన్నాను కనుక నేను భాగ్యవంతుడిని ఓ ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితి మనకు కలగాలి. ఆయన మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. తను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచలేదా? మనల్ని పరలోక సంబంధమైనటువంటి వారసులుగా చేయటానికి ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకే అంటున్నాడు, నేను మీ విషయమై నేను అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనంటే భాగ్యవంతులుగా, విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయుటకై. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇది ప్రత్యేక భాగ్యం. ఇది దేవుడు యాకోబు వ్యక్తిత్వంలో ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి భాగ్యం ఇది. నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అంటున్నారు. నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత ఘనతను వహించిన వాడివి. ఇంతకితను పొందిన భాగ్యం ఏమిటి? ప్రజలందరూ కూడా నీవు భాగ్యవంతుడివి, నీవు గొప్పవాడివి, నీవు సంతోషాన్ని పొందినవాడు అని అంటున్నారు కదా. ఇతను పొందిన భాగ్యం ఏమిటి అని అంటే, ఆ పైన ఉన్న వాక్యాన్ని చదివితే 28ని, ఇశ్రాయేలు ధైర్యంగా భయము లేకుండా ఉంటాడట. ఇతని భాగ్యం ఏంటంటే భయము లేకుండా ధైర్యంగా ఉంటాడు. నిజమే, ఎడారిలో ఉన్నప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తే ఒంటరిగానే ఉన్నాడు, భయపడలేదు, ఎక్కడ భయపడలేదు, ధైర్యము కలిగిన వాడుగా ఉన్నాడు. మనము ధైర్యవంతులమైతే అదే గొప్ప భాగ్యం. నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకించబడు. ఇతని జీవితం ప్రత్యేకత కలిగింది. ఈ మొదటి తేదీ ప్రార్థన కూడికకి వచ్చినటువంటి మనతో ప్రభు అంటున్నారు, నీ ఓట ప్రత్యేకించబడిన ఓటగా ఉండాలి. యాకోబు ఓట ప్రత్యేకించబడినట్లు, యాకోబుకి ఇవ్వబడిన జలం లేకపోతే జీవము కలిగినటువంటి ఆశీర్వాదం ఆత్మీయులుగా మన జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రత్యేకత కలిగినట్టుగా అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, ఆత్మీయ సహోదర సహోదరులు ఉంటారు. వాళ్ళందరికంటే నీ వ్యక్తిగత జీవితం ప్రత్యేక ఓటగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీకంటూ ఒక ప్రత్యేకత, మన వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకత కలిగేటట్లు నీ ఓట ప్రత్యేకించబడినట్లుగా. అంటే ఆశీర్వాదం తోడుతూ ఉంటే వస్తానే ఉండాలి, తోడుతుంటే వస్తానే ఉండాలి. బావిలో నీళ్లు చేదుతుంటే అది మధురంగా మారిపోయినట్లుగా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, వాటినన్నిటినీ అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామనుకో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యాకోబు ఓట ప్రత్యేకించబడింది. అతడు ధాన్య ద్రాక్షారసము కలిగిన దేశములో నివసిస్తాడు. యాకోబు జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సకల సమృద్ధి, ధాన్యము, ద్రాక్షారసం, ఆహారాన్ని, పానీయాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మనం తినే ఆహారాన్ని దేవుడు దీవించాలి. మనం త్రాగే పానీయాన్ని దేవుడు దీవించాలి. దేవుని యొక్క దీవెన కలిగినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అది తినినా త్రాగినా ఆరోగ్యకరంగా మార్చబడేటట్లు. చూడండి, ప్రస్తుతం ఇది ఏ కాలం? ఏ కాలం ఇది? ప్రకృతి పరంగా చెప్పండి, ఏ కాలం? వర్షాకాలం. ఈ వర్షాకాలం అనుకున్నప్పుడు కొంతమందికి ఆరోగ్యాలు బాగోవు. వర్షాలు స్టార్ట్ అయినాయంటే ఇక వాళ్ళకి బలహీనతలు మొదలైనట్టే. ఇక కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తాగకూడదు, అది తాగకూడదు, ఎన్ని పరిస్థితులు ఉంటాయి ఇది తీరేదాకా, ఈ వర్షాకాలం తీరేదాకా. దేవుడు మనం తినే ఆహారాన్ని, త్రాగేటటువంటి పానీయాన్ని దేవుడు పరిశుద్ధపరిచి వాటిని ఆశీర్వదించాలి. మనం తింటే మనకు ఆరోగ్యం కలగాలి. దేవునికి స్తోత్రం. తినే ప్రతి పదార్థం, త్రాగే ప్రతి పదార్థాన్ని దేవుడు పరిశుద్ధపరిచి మన జీవితంలో ఆరోగ్యవంతులుగా మార్చేటట్లు, ఇక మీదట ఇలాంటి బలహీనతలు ఏది కూడా చోటు చేసుకోకుండా, ఏ బలహీనత చోటు చేసుకోకుండా దోషాన్ని దేవుడు తొలగించి, సీజన్ ప్రకారంగా వచ్చే రోగాలు ఏది మనల్ని అంటకుండా దేవుడు భాగ్యవంతులుగా మార్చి ఆరోగ్యాన్ని కలుగు చేసేటట్టు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా మన జీవితాలలో అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అతని పైన ఆకాశపు మంచు కురుస్తుంది. మంచు కాలంలో మంచు కురుస్తుందట. కొన్ని పంటలు మంచు కురిసినప్పుడు చాలా చక్కగా పండుతాయి, చాలా శ్రేష్టంగా. నీళ్లు కూడా అవసరం లేదు వాటికి. మంచు ఎంత దట్టంగా కురిసి అంత చక్కగా పంట పండుతూ ఉంటుంది. ఆకాశము నుండి దీవెనకరగమగు మంచుని దేవుడు కురింపింపచేసి ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితం, ప్రతి కుటుంబం, చేసే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలైనా, వ్యవసాయాలైనా, వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి చేస్తున్న చిన్న చిన్న చేతి పనులైనా కానీ, షాపులు పట్టుకొని బిజినెస్లు చేస్తూ ఉన్నా, ఏదైనా కావచ్చు, జీవనోపాధి కొరకు ప్రతి జీవనోపాధి మీద ఆకాశపు మంచు కురవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆకాశపు మంచును కురిపింపచేసి ప్రతి కుటుంబం దీవించబడి భాగ్యవంతులుగా మార్చబడేటట్లు ప్రభు అద్భుతమైన కార్యాలు విద్యారంగం, చదువుకుంటున్నటువంటి పిల్లలకి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వాలి. ఏ స్కూల్లో చేరాలో, ఏ కాలేజీలో చేరాలో దేవుడు కృపతోడే నిలిపి వాళ్ళ భవిష్యత్తుల మీద, వాళ్ళ చదువుల మీద ఆకాశపు మంచు కురవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపు మంచు కురవాలి. సేవ చేస్తున్నటువంటి సేవకుల మీద, వారికి ఇవ్వబడినటువంటి సంఘాల మీద దేవుడు ఆకాశపు మంచును కురిపించాలి, దీవించాలి. దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం భాగ్యము చేత నింపేటట్లు, శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని స్వతంత్రించుకొనగలిగేటట్లు మనం చేసే ప్రతి ప్రయత్నం మీద దేవుడు ఆకాశపు మంచును కురిపించాలి. కష్టార్జితం మీద కురిపించాలి, మనకు కలిగిన సమస్త మీద మంచును కురిపించాలి, మన మీద వ్యక్తిగతంగా దేవుడు మంచును కురిపించాలి. దేవుడు దీవెనకరమగు మంచును కురిపించి భాగ్యము చేత నింపి అలనాడు ఇశ్రాయేలు భాగ్యవంతుడుగా మార్చబడినట్లుగా యేసు రక్తం చేత కడగబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆకాశపు మంచు చేత తడుపునుగాక, భాగ్యవంతులుగా మార్చునుగాక, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేయునుగాక. మన జీవితంలో మనం దీవెన అనేది పొందుకొని పరసంబంధమైనటువంటి భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక విషయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
24వ వాక్యం. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగంలో శ్రమ అనేది ఒక భాగ్యంగా ఎంచుకున్నాడట. శ్రమ అనే ఒక భాగ్యాన్ని ఎంచుకున్నాడు. ఐగుప్తు సుఖభోగాన్ని నేను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. శ్రమ వచ్చినప్పుడు పారిపోలేదు, ఇది నాకు కావాలి, ఈ శ్రమలో నేను నిలవబడి దేవుడిచ్చేటువంటి ఒక విలువైనటువంటి భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలి. శ్రమలో ఉన్న వాళ్ళకి బోల్డ్ అనే అనుభవాలు వస్తూ ఉంటాయి. కష్టాల్లో నుండి పైకి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపకార ద్రవ్యాలు నేర్పిస్తూ ఉంటారు. మేము ఇలా కష్టపడ్డాం, అలా కష్టపడ్డాం, ఈ శ్రమలో నుండి మేము వచ్చాం, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాం. ఒకప్పుడు తినటానికి తిండి లేదు, ఒకప్పుడు పడుకోవటానికి సరైనటువంటి స్థావరం లేదు, పిల్లలను పెట్టుకుని ఇరుకైన ఇళ్లలో ఉండి మా జీవితంలో సంతోషం లేనటువంటి పరిస్థితి, అలాంటి జీవితాన్ని జీవించాం. ఇప్పుడు ఆ శ్రమలో నుండి మేము గట్టెక్కాం, ఒక శ్రేష్టత్వాన్ని మేము పొందగలిగామని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పేటటువంటి వాళ్ళే. ఒకప్పుడు అది స్థితి, కానీ ఇప్పుడు దేవుడు భాగ్యవంతులుగా మార్చాడు. క్రీస్తు విషయమై శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు విషయమై ఇబ్బందులు కలిగినప్పుడు, క్రీస్తు వాక్యము నిమిత్తమై నిందలు వచ్చినప్పుడు మనం ఏమి కలవరం చెందకుండా దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, ఈ గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడని ప్రభువుని మనం నిండు మనసుతో ఆరాధిస్తే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మూడో విషయంలో జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యములో మధ్యలో తరువాత భాగాన్ని ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును కోరుకుంటున్నాడు. మూడో విషయం ఏంటనంటే ఆయన ఓదారుస్తాడు. ఓదార్పు. 1 ఆలయం కట్టే విషయము, 2 భాగ్యవంతులుగా మార్చే విషయం, మూడో విషయం ఓదార్పు. మన జీవితానికి ఓదార్పునిస్తాడట. 86వ కీర్తన 17వ చరణాన్ని చదివినప్పుడు 86వ కీర్తన 17వ చరణం, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనుపరచండి అంటాడు. అంటే కొందరు పగస్తులు ఉన్నారు, వాళ్ళు రకరకాలైనటువంటి కుయుక్తులు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది ఏది కూడా నా జీవితంలో ప్రవేశించకుండా ఉండేటట్లు. కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళే మనకి కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు తెలియని జనం కీడు చేయటానికి తలపెడుతూ ఉంటారు. ఏ కీడు కూడా మనం తట్టకుండా ఉండాలంటే దేవుడు ముందుగా మనకు కనుపరచాలి. అది ఇలాంటి కార్యం జరగబోతుంది, జాగ్రత్త అని దేవుడు ఒక ఆనవాలు మనకు చూపించాలి. ఎవరైనా విరోధపు క్రియలు చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సమాజంలో తిరిగేటప్పుడు రకరకాల జనాలు ఉంటారు. ఏ విధము చేత నేను ఎవడైనా ఏదైనా కుయుక్తి చేయాలని ప్రయత్నం చేస్తే దర్శనము ద్వారానో కలల ద్వారానో దేవుడు శుభకరమైన ఒక ఆనవాలు మనకు చూపించి గుర్తు చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్త పడు, ఇలాంటి కుయుక్తులు రాబోతున్నాయి, ప్రార్థన చేసుకోమని దేవుడు నీకు కనుపరిచినప్పుడు వెంటనే నువ్వు మోకరించి ఆ
కీడు నీ మీదకు రాకుండా దేవుని దగ్గర నీవు బాగా ప్రార్థన చేసుకుంటే ఆ దోషాన్ని దేవుడు తొలగించి నీ జీవితానికి అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో జరగకూడదు జరిగినట్టుగా కలగని వచ్చిందనుకో, లేచి కూర్చొని ఏంటి జరుగుతుంది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నీళ్ళు గడగడగడగ నీళ్ళు దగ్గర ఆడబెట్టి మరలా అటు ఇటు తిరిగి ఏమైపోతుందో ఇట్లాంటి కళ వచ్చింది, ఏం జరగబోతుందని ఊరికే బాధపడతా ఇంట్లోకి బయటికి తిరిగి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి ఇంట్లోకి బయటికి తిరిగి ఈ కంగారు పడేదానికంటే కూడా ఇలాంటిది ఏదైనా దేవుడు కనపరిస్తే వెంటనే, అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఇంకా ఎవరిని గురించైనా దేవుడు తెలియపరిస్తే వెంటనే మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థిస్తే దేవుడు ఆ దోషాలన్నిటిని తొలగించి దేవుడు మన ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని చేసి ఆ కుటుంబానికి ధైర్యాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలలో ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి అనుభవాలు, ఓ గొప్ప ధైర్యపూర్వకమైనటువంటి అనుభవాలు బైబిల్లో తుకీకు అనబడుతున్న వ్యక్తి కనబడతాడు. తుకీకు అంటే సహకారి అని రాయబడి ఉంది. ఈ తుకీకును గురించి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, తుకీకు అనబడుతున్నటువంటి వ్యక్తిని మీ యొద్దకు పంపిస్తున్నాను, అతడు మీ హృదయాల్ని ఓదారుస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపుతున్నాను. 21 చదివితే, మీరును దేవునికి స్తోత్రం. తుకీకు అనబడుతున్న ఒక వ్యక్తిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. తుకీకు అంటే సహకారి అని రాయబడి ఉంది. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ హృదయాలకి ఓదార్పు కలిగేటటువంటి మాట చెప్తాడు. కొన్నిసార్లు ఓదార్పు కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఒక వ్యక్తిని దేవుడు పంపి నీకు ధైర్యాన్ని కలిగించే మాటలు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ధైర్యం చెడిపోయి అధైర్యవంతులైపోయి నిరుత్సాహపడిపోతే దేవుడు మిమ్మల్ని అక్కడ పంపిస్తాడు. వాళ్ళకు ధైర్యపరిచేటట్లు, ఓదార్చేటట్లు, ఒక క్షేమాన్ని కలుగు చేసేటట్లు. అందుకే అంటాడు, ఏ సందర్భంలో ఓదార్పు లేకుండా కృషించిపోతున్నా, గడిచిపోయినటువంటి 6 నెలలలో ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఓదార్పు నొందక, సంతృప్తి చెందక, ఆనందం లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావో, ఈరోజు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను, నేను మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తాను, నేను నీ హృదయం అనబడుతున్న ఇంటిలో ఉంటాను. అందుకనే నేను మీ విషయమై అధికాసక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆసక్తికరమైనటువంటి అనుభవాన్ని కనుపరచి ఈ నెలంతయు కూడా ఆయన కృప కలిగిన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి అద్భుత క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని యేసయ్య మన జీవితానికి అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు వినికిడిలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఈ నెలలో బర్త్డేలో ఉన్న వాళ్ళు నిలబడండి. ఈ నెలలో బర్త్డేలో ఉన్నవాళ్ళు నిలబడండి. ఈ నెలంతా ఇది 1వ తేదీ 31వ తేదీ దాకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ బర్త్డేలో ఉన్న వాళ్ళు నిలబడండి. వీళ్ళందరి కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. వీళ్ళందరికీ దేవుడు ఆయా వయసులు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వీళ్ళకి దయా కిరీటాన్ని ధరింపచేసి కరుణా కటాక్షాల కిరీటం ఇచ్చి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేసేటట్లుగా
అన్ని వయస్సులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరి జీవితాలలో ప్రభు కార్యాలు చేసేటట్లు ఒక చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా, మా ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దయా కిరీటాన్ని మీరు ధరింపచేయండి. అన్ని వయసులు కలిగిన వారు నిలవబడి ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రం. సంవత్సరం అనబడుతున్నటువంటి దయా కిరీటాన్ని మీరు ధరింపచేయండి. కరుణా కటాక్షాలు కిరీటంగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. శాశ్వత జీవాన్ని కలుగు చేయండి నాయన. భాగ్యవంతులుగా మార్చండి. నేను మీ విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నానని మీరు సెలవిచ్చారు. వీరి హృదయాలలో మీరు ఉండండి ప్రభువా. వీరి జీవితానికి ధైర్యాలు కలుగు చేయమని వేడుకుంటున్నాం. నాయనానికి స్తోత్రం. పరలోకపు తండ్రిగా మీ అనుగ్రహాన్ని నాయన నీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి. సమాజపు అనుగ్రహాన్ని నాయన చదువుకునే వాళ్ళైతే వారి యొక్క చదువులలో కృపను మీరు తోడే నిలపండి. క్షేమాన్ని ఇవ్వండి నాయన. గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నా. ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు చేస్తున్నటువంటి వారైతే పై అధికారుల యొక్క అనుగ్రహాన్ని వారి జీవితాలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. వీరందరినీ నాయన నూతనమైనటువంటి కృపతో నింపి భవిష్యత్తులో మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ ఇంట్లో అనేక జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి నీ కృప మెండుగా నిండుగా మీరు అనుగ్రహించి కార్యసిద్ధిని కలుగు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. నిలబడిన మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిలబడండి, చాలాసేపు నుండి కూర్చున్నారు. నిలబడి ప్రార్థన చేసుకోండి. ముగింపు ప్రార్థన చేసుకోబోతున్నాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవుడు అధికమైనటువంటి ఆసక్తిని మన జీవితంలో కనపరచుటకై ఓ విలువైనటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అందుకొరకు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకుంటే ఆయన మన జీవితాలలో మేలు చేయుటకు సమర్థుడుగా ఉన్నటువంటి వాడు. నేను నీ హృదయం అనబడుతున్న ఆలయాన్ని నేను నిర్మిస్తాను, మరలా నూతన పరుస్తాను అని సెలవిస్తాను. ఎఫెక్ట్ పెట్టమాక. నూతన పరుస్తాను అని సెలవిస్తున్నాడు. దేవుని దగ్గర అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ హృదయము నీకు ఆలయంగా మార్చబడాలి. ఈ హృదయంలో మీరు నివాసం చేయండి నాయన. ఈ హృదయం మీది శత్రువుకు ఆలయముగా నా జీవితం మార్చబడకూడదు. దేవా, నా జీవితంలో మేలులు చేయండి. నన్ను విసర్జించవద్దు, నన్ను త్రోసివేయవద్దు, తృణీకరించవద్దు. నా విషయములో నీవు అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నారు. ఈ హృదయం నీకు ఆలయంగా మార్చబడి నేను అంకితం చేయబడాలి. నీ మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇది దొంగల గుహగా మార్చబడకూడదు. నా జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని నా జీవితానికి కలుగు చేయండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొనగలిగితే ప్రార్థన ఆలకించువాడైన దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు. ఆయన అంటాడు, నేను నిన్ను భాగ్యము చేత నింపుతాను, మరింత భాగ్యము చేత నింపుతానని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అయ్యా నేను భాగ్యవంతుడుగా మార్చబడాలి. నా వ్యక్తిగత జీవితంలో నేను భాగ్యవంతులుగా మార్చబడాలి. నేను నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు కలుగు చేయండి. ప్రతి క్షణము నీ సన్నిధిలో నేను ఉండి అద్భుత క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లుగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించనని ప్రార్థన చేసుకుంటే ప్రభు మీ జీవితాల్ని భాగ్యము చేత నింపాలని కోరుకుంటున్నాడు. దేవుడు సమృద్ధిని మీకు ఇవ్వబోతున్నాడు. ఈ విద్యారంగంలో ఈ నెలలో అవసరమైనటువంటి ఆర్థిక అవసరతలన్నిటిని చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆర్థిక అవసరతలన్నిటిని తీర్చండి నాయన. మా జీవితంలో ఒక గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. మా జీవితంలో మేలు జరిగించండి అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగినటువంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. దేవుడు నిన్ను బట్టి ఒక గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించాలి. విశ్వాసమందు భాగ్యవంతులుగా మార్చేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. నీ ఓట ప్రత్యేకంగా ఉండేటట్లుగా, ప్రత్యేక ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రభు మన జీవితంలో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు ప్రారంభించడానికి సమర్థుడుగా ఉన్నాడు.
శ్రమ వచ్చిందని కలవరపడవద్దు. శ్రమలో భాగ్యవంతులుగా మారుస్తాడు దేవుడు. సకల దీవెనను కలుగు చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. దేవుని దగ్గర ఒక తీర్మానం మన జీవితంలో చేసుకుంటే ఆయన మన బ్రతుకులలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. ప్రభు మనల్ని ఓదార్చి అద్భుత క్షేమాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో మన జీవితంలో వెనకంజ వేసామో ఆ స్థితిలో వెనకంజ వేయకుండా, ఒకవేళ దుఃఖముతో ఉన్నారో, ఆవేదనలతో ఉన్నారో, ఏ పరిస్థితులలో నీవు నడిపించబడుతున్నావో దేవుని సన్నిధిలో చేరి నీవు ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ జీవితాన్ని భాగ్యం చేత నింపి, నిన్ను ఆశీర్వాదం చేత నింపి, శాశ్వత జీవాన్ని నీ జీవితానికి అనుగ్రహించి నీవు భాగ్యవంతుడిగా మార్చబడేటట్లుగా, దేవుని కృప పొందేటట్లుగా ప్రభు సహాయం చేయబోతున్నాడు. అయ్యా, నాకు అలాంటి ధన్యతనివ్వయ్యా, నాకు అలాంటి భాగ్యాన్ని కలుగు చేయండి, నా విషయమై నీవు అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నానని మీరు సెలవిస్తున్నారు. ఈ వాగ్దానం అక్షరాల నాలో నెరవేర్పు జరిగించండి. ఈ వాగ్దాన సత్యం నా జీవితంలో అక్షరాల నెరవేర్పు జరిగించండి. నేను అద్భుతమైనటువంటి మేలును పొందాలి, ఆశ్చర్యమైనటువంటి మేలును పొందగలిగేటట్లుగా అద్భుత కార్యాన్ని నా జీవితంలో మీరు జరిగించండి నాయనా. ఊహకు మించిన మేలు నా జీవితంలో జరగాలని తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు, సేవకులుగా ప్రార్థన చేయబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో అందరూ ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోండి. దేవుని వాగ్దానం మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా ఎవరికి వారే వ్యక్తిగతంగా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోండి. తండ్రి స్తోత్రం, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభువా, ఈ నెలలో మీరు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి. అధిక ఆసక్తి కలిగి ఉన్నానని మీరు సెలవిచ్చావు నాయన. సియోను విషయములో, యెరూషలేము విషయములో ప్రభువా మీరు కోరుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటలన్నీ మీరు నెరవేర్చని నాయన, మీకు స్తోత్రం. మీరు మా పట్ల ఆసక్తి చూపితే మీ ఆసక్తి వలన మా జీవితాలు ధన్యమయముగా మార్చబడతాయి నాయన. మందిరముగా కట్టబడాలని మీరు సెలవిచ్చావు. ఏ ఏ విషయాల్లో మీరు మా పట్ల ఆసక్తి చూపుతారో చక్కగా మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మందిరము చక్కగా కట్టబడాలని, మా హృదయమే మందిరము, మా హృదయమే ఆలయము. ఈ హృదయము, ఈ ఆలయము తండ్రి పవిత్రమైన ఆలయముగా మీరు మార్చని నాయన. అపవిత్రత లేకుండా తండ్రి, దొంగల గుహగా మారకుండా ప్రతి హృదయం మీరు చక్కగా కట్టండి యేసయ్యా. మీ వాగ్దానం ఒక్కొక్కరి జీవితాలలో ఈ నెలలో మీరు నెరవేర్చని నాయన, మీకు స్తోత్రం. ఎవరికి వారే ప్రతి హృదయాలు చక్కగా కట్టుకోవాలి నాయన. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వాగ్దానము చేత ప్రతి హృదయము దేవాలయముగా మీరు కట్టండి యేసయ్యా. పవిత్రమైన దేవాలయముగా మీరు కట్టండి నాయన, మీకు స్తోత్రం. రోషము కలిగిన వాడవై ప్రభువా మా జీవితాలు మీరు కనికరించి ఆసక్తి చూపుతున్నారు యేసయ్యా, మీకు స్తోత్రం. మీ ఆసక్తి మా మీద నిలిచి ఉంటే మా జీవితాలు ఉన్నతమైన కార్యాలు పొందుతాయి తండ్రి. యేసురాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా పట్ల ఆసక్తి చూపితే మేము భాగ్యవంతులుగా మార్చబడతామని మీరు సెలవిచ్చావు. నీ మందిరంలో నిలిచే భాగ్యం మీరు మాకు ఇస్తానని చెప్పావు తండ్రి. ఎందరికో లేని ధన్యత ప్రభువా, లోకములో గనులు ధనవంతులు చాలామంది ఉన్నారు, కానీ మీరు మమ్మల్ని మాత్రం ప్రేమించి కనికరించి మీ త్యాగం వలన, మీ రక్షణ భాగ్యం వలన మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టారేసయ్యా, మీకు స్తోత్రం. ఇదిగో ఈ రాత్రి మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నామంటే గొప్ప భాగ్యమేసయ్యా, మీకు స్తోత్రం. భాగ్యము కలిగిన జీవితం మీరు మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. మోషే తండ్రి శ్రమలు గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఆ శ్రమల్లో ఎంతో అనుభవాన్ని పొందేటట్లు, సంపూర్ణమైన విశ్వాసములోకి నడిపించబడేటట్లు నిత్యముగా మీ ప్రభు రాకడ పర్యంత వరకు తండ్రి ప్రతి వారు భాగ్యవంతులుగా మార్చండి నాయన, మీకు స్తోత్రం. నీ భాగ్యము ఐశ్వర్యము కలుగు చేస్తుంది. నీ భాగ్యము తండ్రి గొప్పతనములోకి నడిపిస్తుంది నాయన. ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కొక్కరిని బలమైన శక్తితో, బలమైన ఆత్మతో మీరు నింపినందుకై స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. మీరు అక్కడ పర్యంత వరకు ప్రతి వారునైనా మీ సన్నిధిలో క్షేమాభివృద్ధికరంగా నిలిచేటట్లు సహాయము చేయమని ప్రభు ఈ రాత్రి మీ దాసును మీరు నిలబెట్టి చక్కగా మీరు ఆసక్తి కలిగిన దేవుడవని రుజువుపరుచుకున్నారేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
ప్రతి వారి యొక్క కుటుంబం చిరకాలము శాశ్వత కాలం మీ సన్నిధిలో తండ్రి నిశ్చయముగా మీ ద్వారా కలిగే ప్రతి మేలు ఆశీర్వాదం పొందుకునేటట్లు సహాయము చేయమని ఈ రాత్రి ప్రభువా చక్కగా సూటిగా తేటగా మీ దాసు నిలబెట్టి మీరు మాతో మాట్లాడినందుకై స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ నెలంతా సంఘం మీద, సేవకుల మీద, విశ్వాసుల మీద మీ ఆసక్తి నిలపండి. మేము కూడా ఆసక్తి కలిగి జీవించి మీ ద్వారా ఉన్నతమైన కార్యాలు పొందుకొని మీ నిశ్చలమైన రాజ్యం కొరకు మేము సిద్ధపడేటట్లు సహాయం చేసి మహిమను పొందమని ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ప్రజలు తీర్మానం చేసుకుని వాక్యము ద్వారా ఆశీర్వదించబడేటట్లు కుటుంబాల్లో జీవితంలో ఉన్నతమైన కార్యాలు మీరు చేసి మీ నామాన్ని మీరు మహిమపరచుకున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం జూలై నెల వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరిగించి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.